అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై యావత్తు భారతదేశంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. ఇక రాహుల్ గాంధీ పిలుపు మేరకు అన్ని అసెంబ్లీల వద్ద ధర్నాలు చేపట్టారు. ఇక తెలంగాణలోని రాష్ట్ర వ్యాప్తంగా అమిత్ షా వ్యాఖ్యలు ఖండించారు. వెంటనే అమిత్ షా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరారు. అంబేద్కర్ను వెంటనే క్షమాపణలు చెప్పాలని నినదించారు కాంగ్రెస్ నేతలు. ఎన్ని మొక్కినా దేవుని మొక్కుతున్నప్పుడు ఎన్ని మొక్కినా మాకు ఎలాంటి హక్కులు రాలేదు, ఎలాంటి అధికారాలు లేదు, మా భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధి చెందలేదు. అలాంటిది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు గాడ్. ఆయన పుణ్యమైన రిజర్వేషన్లు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, ఎడ్యుకేషన్ లో ఉద్యోగాలు వచ్చినాయి, పార్లమెంట్ లో ఉద్యోగాలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఆ మహానీయుని కృప వల్లనే ఈ హక్కులు రావడం జరిగింది. ఆయనే లేకపోతే ఇంతకు ముందు 33 కోట్ల దేవతలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ ఉన్నా, వీళ్ళందరినీ ఎంత అరాచకంగా హింసించినా, ఎంతమంది రేపులు చేసినా, ఎంతమంది దౌర్జన్యం చేసినా కూడా ఏ ఒక్క దేవుడు మా పాలిత రాలేదు. అలాంటి దేవుణ్ణి మొక్కమని అంటాడు ఆయన. అమిత్ షా గారు భారత రాజ్యాంగం పట్ల కీలక పాత్ర పోషించినటువంటి అంబేద్కర్ గారి పట్ల ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతూ, మీరు పదే పదే అంబేద్కర్ గారిని ఎందుకు గుర్తు చేస్తున్నారు, దేవుని గుర్తు చేస్తే పుణ్యమన దక్కుతుందని ఈ విధంగా వ్యంగ్యంగా మాట్లాడడం పట్ల దళిత సోదరులతో పాటు భారతదేశంలో నివసిస్తున్న ప్రజలందరూ బాధపడతా ఉన్నారు. ఈ విధమైన వ్యంగ్యంగా మాట్లాడుతున్నటువంటి అమిత్ షా మాటల పట్ల ఈరోజు తెలుస్తూ ఉంది బీజేపీ దళిత సోదరు పట్ల ఎలాంటి కపట ప్రేమ వహిస్తుందో తెలుస్తూ ఉంది. ఈరోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకపోతే మీరు ఈరోజు ఎన్నికల్లో నిలబడి కేంద్ర మంత్రి అయ్యేవారని మేము అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు సబండ వర్గాలందరూ ఏకతాటిపైకి వచ్చి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మీద గౌరవం ఉన్నందుకే ఈరోజు ఆ యావత్తు భారతదేశ ప్రజలందరూ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటా ఉన్నారు దూరా. కానీ నువ్వేమడుగుతా ఉన్నారు, అంబేద్కర్ గారిని ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు అంటే ఈరోజు భారతదేశంలో సబండ వర్గాలందరూ అంబేద్కర్ గారి రాసినటువంటి రచయితలు కానీ ఈరోజు రాజ్యాంగాలు కానీ అందరూ బాగుండాలని ఆ రోజు అంటారని బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను వక్రీకరించడం ఫ్యాషన్ అయిపోయింది కొంతమంది నాయకులకు. అది ఎలాగంటే ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే కాదు రాజ్యాంగం రాసింది, అనేక మంది మేధావులు ఉన్నారు. దాంట్లో అంబేద్కర్ ఒక సభ్యుడు మాత్రమే, రాజ్యాంగ పరిషత్ కమిటీకి బాస్టన్ చైర్మన్ మాత్రమే అని చెప్పేసి కొంతమంది కుహనా మేధావులు అనేక రకాలుగా వక్రీకరించి ఆయన చరిత్రను చెప్తున్నాడు. వాళ్ళందరికీ నేను ఒకటే సూటిగా ప్రశ్న చేస్తున్నా, ఈ భారతదేశ మొట్టమొదటి పార్లమెంట్ సమావేశాల్లో ఎవరైతే మీరు ఆదర్శంగా తీసుకున్న నాయకులు ఎంతో మంది ఉన్నారో వాళ్ళందరూ అనివార్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ముందు పార్లమెంట్ లో చెప్పినటువంటి వ్యాఖ్యలు మీరు గుర్తు చేసుకోండి. ఆ వీడియోలను, ఆ డిబేట్లను చదవండి. అవన్నీ చదివినాక మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వ్యక్తి వర్గానికి చెందిన వ్యక్తి లేదంటే యూనివర్సల్ వ్యక్తి అనేది మీరు గమనించుకోవాలి. ఒకవైపు ప్రపంచ దేశాలు